హాయ్ హలో అండ్ నమస్తే. ఇప్పుడు అందరికన్నా ఛాంపియన్ ట్రోఫీ ఎవరు గెలుస్తారని పడింది. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఛాంపియన్ ట్రోఫీ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ఈ టోర్నమెంట్ని 1998లో స్టార్ట్ చేసినప్పుడు ఐసీసీ నాకౌట్స్ అని పిలిచేవారు అండ్ లేటర్ ఆన్ 2002లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీగా పేరు మార్చారు. ఈ ఛాంపియన్ ట్రోఫీ 2009 వరకు కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఆడేవాళ్ళు. ఆ తర్వాత 2009 నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి టోర్నమెంట్ జరిగించాలని ఐసీసీ డిసిజన్ తీసుకుంది అండ్ అప్పటి నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఛాంపియన్ ట్రోఫీ ఆడుతున్నారు. లాస్ట్ ఈ ఛాంపియన్ ట్రోఫీ 2017లో జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సిన టోర్నమెంట్ కోవిడ్ వల్ల ఆడలేకపోయారు. మళ్ళీ ఆఫ్టర్ 8 లాంగ్ ఇయర్స్ 2025లో ఈ ఇయర్లో జరుగుతుంది అండ్ ఇందులో కేవలం 8 స్ట్రాంగెస్ట్ క్రికెట్ ప్లేయింగ్ నేషన్స్ మాత్రమే ఆడతాయి. అండ్ ఈ ఛాంపియన్ ట్రోఫీ గురించి వచ్చేస్తే ఉన్న 8 టీమ్స్ని 2 గ్రూప్స్లా డివైడ్ చేశారు. గ్రూప్ ఏలో ఇండియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ ఉన్నాయి అండ్ గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క టీమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి అనలైజ్ చేద్దాం. ఆస్ట్రేలియా 2023 వరల్డ్ కప్ గెలిచి వస్తుంది. అయినప్పటికీ అప్పుడున్న టీమ్ కంపోజిషన్ ఇప్పుడు లేదు. ఆస్ట్రేలియాకి తమ వెపన్స్ అయిన పేస్ బౌలర్స్ మిచెల్ స్టార్క్, హ్యాజల్వుడ్, కమిన్స్ ముగ్గురు కూడా ఇంజూర్డ్ లిస్ట్లో ఉన్నారు. సో ఆ ముగ్గురు కూడా ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఆడట్లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా టీం కమిన్స్ యొక్క క్యాప్టెన్సీని మిస్ అవుతుంది అండ్ ఈ మధ్య మార్కస్ స్టోయినిస్ నేను కేవలం T20 ఫార్మాట్స్ మాత్రమే ఆడతానని ఓడిఐస్కి గుడ్ బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాకి కేవలం ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, స్టీవెన్ స్మిత్, లబుషెన్ మాత్రమే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎంతవరకు ఆడుతారో వేచి చూడాలి. ఇక బౌలింగ్లో స్పిన్నర్ యాడమ్ జాంపా మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ కొత్త వాళ్ళే. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వచ్చేస్తే వీళ్ళు చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు అండ్ వీళ్ళు 2023 వరల్డ్ కప్ తర్వాత ఆడిన 13 మ్యాచెస్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. అంటే వీళ్ళు ఆడిన 4 సిరీస్లు కూడా ఓడిపోయారు. వీళ్ళ బ్యాటింగ్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల అండ్ బౌలర్స్ డెత్ ఓవర్స్లో ప్రెషర్ హ్యాండిల్ చేయలేక క్లోజ్ మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ మంచిగా పర్ఫామ్ చేస్తే సెమీఫైనల్స్కి ఈజీగా రావచ్చు. అండ్ నెక్స్ట్ ఎమర్జింగ్ టీమ్ అయిన ఆఫ్ఘనిస్తాన్ ప్రతి టోర్నమెంట్కి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. 2023 వరల్డ్ కప్లో అయితే అటు ఇంగ్లాండ్ అండ్ ఇటు పాకిస్తాన్ 2 స్ట్రాంగ్ టీమ్స్ని ఓడించింది అండ్ లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్ వరకు వచ్చారు. ఈ టీంకి బౌలింగ్ అటాక్ మాత్రం సూపర్గా ఉంది. స్పిన్నర్స్లో నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ అండ్ పేసర్స్లో ఫజల్ ఫరూకీ, ఒమర్ జై వంటి కీ బౌలర్స్ ఆఫ్ఘనిస్తాన్ టీంలో కనిపిస్తున్నారు. కానీ వీళ్ళ బ్యాటింగ్ ఇన్కన్సిస్టెన్సీ వీళ్ళకు పెద్ద వీక్నెస్గా మారింది. అన్ని డిపార్ట్మెంట్స్ కానీ సెట్ అవుతే మాత్రం ఈ టీంని మనం సెమీఫైనల్లో చూడవచ్చు. అండ్ కమ్మింగ్ టు సౌత్ ఆఫ్రికా వాళ్ళ కెప్టెన్ బౌమా మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ కెప్టెన్ బౌమాతో పాటు డిజోర్జీ, వాండర్ డూసెన్ అండ్ మార్క్రమ్తో టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మిల్లర్, స్టబ్స్, క్లాస్ అండ్ బిగ్ హిట్టింగ్ మిడిల్ ఆర్డర్లో ఉంటే అండ్ బౌలింగ్ అటాక్ లెడ్ బై ద టాప్ పేసర్ రబడా అండ్ ఫాలోడ్ బై ఇంగిడి, మార్కో యాన్సన్, షామ్సీ అండ్ మహారాజ్ వంటి స్పిన్నర్లు కనిపిస్తున్నారు. ఈ టీం చాలా స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెన్స్తో మంచి ఫామ్లో కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా ఈసారైనా ఛాంపియన్స్ అవుతారో లేదా చోకర్స్ అవుతారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అండ్ కమ్మింగ్ టు న్యూజిలాండ్ తమ 3 మ్యాచెస్ ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో ఆడనుంది. ఈ టీం టాప్ ఆర్డర్లో డెవన్ కాన్వే, విల్ యంగ్ అండ్ రచిన్ రవీంద్ర అండ్ ద గ్రేట్ కేన్ విలియమ్సన్ ఉన్నారు. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్లో లేథమ్ అండ్ డారెల్ మిచెల్ ఉన్నారు. అండ్ లోవర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి పవర్ హిట్టింగ్ చేసే బ్రేస్వెల్, చాప్మెన్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ మాత్రం బాగున్నప్పటికీ బౌలింగ్లో మాత్రం చాలా ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. న్యూజిలాండ్ మాత్రం బ్యాటింగ్నే నమ్ముకొని బరిలో దిగనున్నట్టు కనిపిస్తుంది. అండ్ కమ్మింగ్ టు బంగ్లాదేశ్ టీం వీళ్ళ టాప్ ఆర్డర్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్గా కనిపిస్తుంది అండ్ వీళ్ళు 2007 నుంచి తమీమ్ ఇక్బాల్ అండ్ షకీబుల్ హాసన్ లేకుండా ఆడుతున్న ఫస్ట్ ఐసీసీ టోర్నమెంట్ ఇదే. బ్యాటింగ్లో మెయిన్గా కెప్టెన్ శాంతో అండ్ సీనియర్స్ ముష్ఫికర్ అండ్ మహమ్మదుల్లాపై చాలా డిపెండ్ అవుతుంది అండ్ మిగతా యంగ్స్టర్స్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తారో వేచి చూడాలి. బౌలింగ్లో ముస్టాఫిజుర్, తస్కిన్ అహ్మద్ అండ్ ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్లపై బంగ్లాదేశ్ టీమ్ మేనేజ్మెంట్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ బౌలింగ్ అటాక్కి ఎక్స్ప్రెస్ బౌలింగ్తో నహీద్ రానా మంచి బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు. ఈ ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ టీం మంచి టఫ్ ఫైట్ ఇస్తుందని కోరుకుందాం. అండ్ కమ్మింగ్ టు హోస్ట్ నేషన్ పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినప్పటికీ ఇప్పుడు ఆ టీం చాలా నార్మల్గా కనిపిస్తుంది. అండ్ ఇక ఈ టీంలో ఫాఖర్ జమాన్, బాబర్ అజమ్, రిజ్వాన్ వంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఈ టీంని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో చూడాలి. బౌలింగ్లో షాహిన్ షా అఫ్రిది, హ్యారీ ష్రాఫ్ అండ్ నసీమ్ షా వంటి ఎక్సలెంట్ పేస్ అటాక్ ఉన్న
ఫ్లాట్ వికెట్స్ పై వీళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు చూపిస్తారో వేచి చూడాలి. పాకిస్తాన్ హోస్ట్ నేషన్ అయినప్పటికీ ఈ టీం సెమీఫైనల్స్కి చేరుకోవడం చాలా కష్టమే. అండ్ ఫైనల్లీ మన టీమిండియా హాట్ ఫేవరెట్గా టోర్నమెంట్లోకి వస్తుంది. ఇండియా రీసెంట్గా ఇంగ్లాండ్తో ఆడిన సిరీస్లో మన బ్యాట్స్మెన్స్ అందరు కూడా ఫామ్లోకి వచ్చారు. దాంతో ఛాంపియన్ ట్రోఫీ అంచనాలు మరింత పెరిగాయి. మన టీంలో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ అందరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇక బౌలింగ్ అటాక్ లెడ్ బై మొహమ్మద్ షమి. మన బౌలర్స్లో షమి, జడేజా, అక్సర్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. మరి ప్రతి ఒక్కరు కూడా మంచిగా పర్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. మన మ్యాచెస్ అన్నీ కూడా దుబాయ్లో ఆడుతున్నారు, ఇంక్లూడింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా. మన టీమిండియా మరొకసారి ఛాంపియన్ ట్రోఫీ గెలుస్తుందని ఆశిద్దాం. మరి ఫైనల్ మ్యాచ్లో ఇండియాతో పాటు ఏ టీం ఆడుతుందో కామెంట్ చేయండి. వీడియో ఇక్కడి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా.